ఎన్టీఆర్ జిల్లా తుర్లపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ రెబెల్ గ్రామానికి చెందిన టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలో ఉన్న టీడీపీ పార్టీ దిమ్మను వైసీపీ నాయకులతో కలిసి టీడీపీ రెబెల్ వర్గం కూల్చేసింది. విషయం తెలుసుకుని అడ్డుకున్న టీడీపీ వర్గంపై వైసీపీ, టీడీపీ రెబెల్ సభ్యులు దాడి చేయడంతో ఇరు వర్గాలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసర ప్రభుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా తుర్లపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ రెబెల్ గ్రామానికి చెందిన టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో ఉన్న టీడీపీ పార్టీ దిమ్మెను వైసీపీ నాయకులతో కలిసి టీడీపీ రెబెల్ వర్గం కూల్చేసింది. విషయం తెలుసుకుని అడ్డుకున్న టీడీపీ వర్గంపై వైసీపీ అండ్ టీడీపీ రెబెల్ సభ్యులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసర ప్రభుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ప్రస్తుతం గ్రామంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. ఈరోజు చూసినట్లయితే ఎన్టీఆర్ అక్కడ అంటే దాదాపు 2 దశాబ్దాల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ జెండాను అయితే నిర్మించారు. అయితే ఇటీవల అది పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఒక వారం రోజుల క్రితం కొత్తగా మరో పార్టీ దిమ్మను స్థానిక శాసన సభ్యురాలు టంగిరాల సౌమ్య అనేది ప్రారంభించారు. అయితే ఊహించిన విధంగా ఈ రోజు ఉదయం చూస్తున్నట్లయితే తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం సభ్యులతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ పార్టీ దిమ్మను అయితే పగలగొట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వర్గాలు దాన్ని అడ్డుకోవటం, మరోవైపు తెలుగుదేశం పార్టీలోని రెబల్ వర్గం వాళ్ళకి సపోర్ట్ చేయడంతో ప్రస్తుతం చూస్తున్నట్టు సందర్భాల్లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ప్రస్తుతం 144 సెక్షన్ అనేది విధించారు. ఇద్దరికంటే ఎవరైతే కూడా గుండెకోవడం ఉండరాదు అనేది ఇప్పటికే చూస్తుంది. అయితే ఈ ఘటనలో చూస్తుంటే నలుగురికి తీవ్ర గాయాలు, వాళ్ళకి ప్రథమ చికిత్స అందించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నప్పటికీ ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందన్న ఆందోళన అయితే పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పటికే స్పెషల్ పోలీసులు కూడా అక్కడికి గ్రామంలో రక్షించారు. పోలీసు టికెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోని అంటే గత కొంతకాలం స్థానికంగా తీసుకున్నట్టయితే శాసన సభ్యురాలు టంగిరాలకి సౌమ్యకి వ్యతిరేకంగా కొంతమంది కూడా ఒక వర్గంగా కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు హాజరు కాకుండా పార్టీ పైన విమర్శలు అయితే చేస్తున్నారు. వీరికి తోడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వాళ్ళకి సపోర్ట్ కావడంతో ప్రస్తుతం ఈ సమస్య అనేది 2 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పార్టీ దీన్ని తీసుకుని పూర్తిగా అక్కడ శిథిలావస్థకు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త జిమ్ను ఏర్పాటు చేయాలనేది ఇటీవల నిర్ణయించారు. గత వారం రోజుల క్రితం స్థానిక శాసనసభ్యురాలు దాన్ని ప్రారంభించిన తర్వాత ఈ రోజు దాన్ని ధ్వంసం చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాలు కొన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. ప్రస్తుతం అయితే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసు అధికారులు కృషి చేస్తున్నారు.